మమ్మల్ని చూసుకోవడానికి నాకు కొడుకు కోళ్ళు ఉన్నారు. నాకు ఏదైనా బాగాలేదు, నాకు మా ఆయనకి బాగాలేదంటే చూసుకోవడానికి కొడుకు కోళ్ళు ఉన్నారు, నన్ను చూసుకుంటున్నారు, బాగుంది. రేపొద్దున నా కొడుకు కోళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు కదా, మా వయసుకు వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చిందో ఏదైనా బాగాలేదంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? మీరన్నా గైడ్ చేయండి. అట్లీస్ట్ ఒక పిల్లాడో ఎవరో ఒకళ్ళు మీరన్నా గైడ్ చేయండి, వాళ్ళని ఒకళ్ళన్నా కనమని. బట్ అసలు వాళ్ళ పిల్లలే వద్దన్నా, బట్ అలాంటి వాళ్ళకి ఏం చెప్దాం? ఒక్కసారి వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని చూడమనండి, అర్థమైపోతుంది. వాళ్ళందరినీ అడగండి. నవ్వుకున్నాం అని కాదండి, యాక్చువల్గా పెయిన్ఫుల్ స్టోరీ. చాలా కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళిన వాళ్ళందరినీ అడిగితే మీ అందరికి కొడుకులు కూతుర్లు ఉన్నారా అంటే, మరి ఉన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చారు, ఎవరు మిమ్మల్ని చూడట్లేదా అంటే, ఒక వస్తువుకి వారంటీ ఉన్నట్టు కొడుకో కూతురో ఉంటే డెఫినెట్లీ గ్యారంటీడ్గా మనతో వాళ్ళు ఎండ్ స్టేజ్ వరకు ఉంటారని ఏమీ లేదండి. ఇట్ ఇస్ లైక్ ఎక్స్పెక్టేషన్. ఓల్డ్ ఏజ్ హోమ్ పర్సంటేజ్ అనేది నిజంగానే వెరీ లెస్ కదా కంపేర్ చేసుకుంటే. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండేటువంటి పెద్దవాళ్ళ సంఖ్య నిజంగానే చాలా తక్కువ. పెరుగుతున్న మాట వాస్తవం, నేను ఒప్పుకుంటా. బట్ కానీ నిజంగా బాండింగ్ తో ఉండి పిల్లలు పెద్దవాళ్ళని చూసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగూ ఉంది, ఇలాగూ ఉంది. సో మనకి ఇట్స్ అ ఛాన్స్ కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి లేదు అన్నప్పుడు ఇట్స్ అ ఛాన్స్. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అవ్వచ్చు, అలాంటి వాళ్ళు అవ్వచ్చు. సో పిల్లలకి కాదండి, ఆదరణగా ఉండాలి, ఆదరణగా చూసుకోవాలంటే కేవలం మనకు కుటుంబ సభ్యులే చూస్తారు అని కూడా లేదు. రియల్లీ చాలామందికి నిజంగా మంచి సేవ చేసిన వాళ్ళకి చాలామందే చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరు లేకుండా వెళ్ళారండి, ఒక్కళ్ళు కూడా మొత్తం దేశం అంతా ఏడ్చారా లేదా రతన్ టాటా పోతే? కుటుంబం అయింది కదా. అదే అలా చేసుకునే ఒక బ్రాడర్ వ్యూలో వెళ్తారేమో, కాలేరండి. కాకపోతే చెప్తున్నా నేను, అలా కొంతమంది అంటే రతన్ టాటా అంత కాకపోయినా వేరే వాళ్ళని కూడా హక్కును చేర్చుకుని వేరే పిల్లలతోటి బాగా ఉండి ఆర్ఫనేజెస్ని బాగా అడాప్ట్ చేసుకొని చూసి వాళ్ళందరి యొక్క ప్రేమని పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నాట్ నెసెసరీలీ నీ బయోలాజికల్ చిల్డ్రన్ ఉంటేనే నీకు ఆ గ్యారంటీ అనేది కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. ఇది కూడా అదే డిస్కషన్. అంటే ఇంతమందిని అడాప్ట్ చేసుకుంటే ఇంతమందిని చూసేటప్పుడు పెళ్ళైంది కదా, ఒక్క పిల్లనో పిల్లనే కంటే తప్పేంటి? అది వీళ్ళ ఫీలింగ్. ఎందుకంటే మనకు ఒక జనరల్గా ఏంటంటే ప్రతి స్పీషీస్కి ఆ ప్రాపగేషన్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ అనేది జనరల్ బయోలాజికల్ ఇది. అది అసలు దానికి పట్టుకొని వీళ్ళు ఇలాగే ఉండాలి అనే ఆలోచన ఉంటుంది పెద్దవాళ్ళకి. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అలా కాకుండా వేరేగా లైఫ్ని స్పేస్ని ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు, ఇంకో రకంగా ఎందుకు ఆలోచించకూడదు. కానీ రెండింటినీ స్వాగతించాలి. వీళ్ళ ఆలోచన తప్పు కాదు, వాళ్ళ ఆలోచన తప్పు కాదు.